కేటీఆర్ గారి పైన పరువు నష్టం దావా వేశారు సార్. అంటే కాంగ్రెస్ 420 హామీలు అని చెప్పేసి ఒక బుక్లెట్‌ని రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్. దీంతో కాంగ్రెస్ పార్టీ నేత రాజేష్ కుమార్ పరువు నష్టం దావా వేయడం జరిగింది. మరి ఏం చెప్తారు? దావా వేసాడా? 499లో కేసు పెట్టాడా? దావా వేశారు సార్, పరువు నష్టం దావా. ఆయన ఏంటి, ఈయన పార్టీలో ఏంటి, ఈయన కార్యకర్త. ఈయనకి ఎవరైనా ఆథరైజేషన్ ఇచ్చారా ఫైల్ చేయమని? ఇప్పుడు పాపం ఆయన ఏంటంటే కేటీఆర్ గారికి అందరినీ 420 అనడం చాలా ఈజీగా అలవాటైపోయింది. మంచి తెలంగాణ భాషలో చక్కని ఇంగ్లీష్లో ఎవరినైనా ఆయన మెప్పించగలుగుతాడు. ఇప్పుడు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు హామీలే 420 అంటే వీళ్ళు చేసిన పనులు 420 అని చెప్పి ఒక టీమే వర్క్ చేస్తుంది, చేసి అవన్నీ బయట పెడుతుంది. అదేం అప్పుడు వాళ్ళు చెప్పారు అనుకోండి, తెలంగాణ వాళ్ళని ఇట్లా అన్యాయం చేస్తారని వాళ్ళు మాట్లాడగలుగుతారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పబ్లికేషన్ అవుతుంది. అంటే ఆ 420 హామీలు అన్నారు అనుకోండి, అది ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు వీళ్ళ హామీలు ఇంకా రాకముందే ఇదంటే మరి కాళేశ్వరం 420 అని ఒప్పుకుంటావా అంటారు. సో ఆ వేసిన అతను ఎవరో మనకు తెలియదు, వెదర్ ఈజ్ రియల్లీ ఆథరైజ్డ్. ఈయనేమట్ అయ్యాడు. వాట్ ఈస్ ది డిఫర్మేషన్ కాస్ట్ టు అన్ ఆర్గనైజేషన్ కూడా డిఫర్మ్ కావచ్చు. ఒక కంపెనీ నకిలీ మందులు అమ్మింది అన్నారు అనుకోండి, హట్ అవ్వచ్చు. కంపెనీ కూడా ఇట్స్ ఎ జ్యూరిస్టిక్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ కూడా జ్యూరిస్టిక్ పర్సన్. అది వేసే ముందర రాహుల్ గాంధీ ఒకసారి గుర్తు చేసుకోవాలి, కాంగ్రెస్ ఆయన ఏమన్నాడు, ఆల్ మోడీస్ ఆర్ ఫ్రాడ్ అని ఏదో అనేసాడు. దానికి ఆయనకు ఉన్న మెంబర్షిప్ ఆడ పోయి సుప్రీంకోర్టు వరకు నానా తంటాలు పడి తెచ్చుకున్నాడు. కానీ నా కేటీఆర్ అంటే ఆయన లీగల్గా ఆయన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ఆయనకున్న నాలెడ్జ్ కానీ అవన్నీ మొదలే కనుక్కొని ఒక స్టేట్మెంట్ కొడతాడు కదా. దాంట్లోపల రేవంత్ రెడ్డి సారే రియాక్ట్ కాకపోతే ఈ కార్యకర్త ఎవరు ఈ రియాక్ట్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు. ఇంత అవేర్నెస్ ఎట్లా వచ్చేసింది కాంగ్రెస్ పార్టీకి. అందు కూడా కేటీఆర్ లాంటి లీడర్తో ఢీకొనడం అంటే మాటల విషయం కాదు కదా. అట్లనే రేవంత్ రెడ్డి సాబ్ కూడా ఒకసారి కేటీఆర్ గారిని ఏదో అన్నారని ఆయన ఇంజంక్షనే చేసుకున్నాడు. ఆయన కూడా డిఫేమ్ చేస్తా ఉన్నాడు, ఎక్కువ రిఫార్మ్ చేస్తున్నాను అంటే సిటీ సివిల్ కోర్టు లోపల కేటీఆర్ గారు ఒక సూట్లో ఇంజంక్షన్ అగెన్స్ట్ రేవంత్ రెడ్డి మీద ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. సీఎం కదా ఇప్పుడు, అంత ముందులాగా మన ఇంట్లో మాట్లాడారు, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వారి మీద కేసు ఉంది. కాబట్టి ఆయనకి మొత్తం డిఫర్మేషన్ లాలో టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ చెప్పినాకనే అన్నీ చూసుకొనే మాట్లాడతాను అనుకుందాం. ఈయన కొంచెం కరెక్ట్గా వేసినావు నువ్వు కేసు, కొంచెం మళ్ళీ ఏమన్నా ఈ వేసిన ఆయనకి ఏంటంటే ఆయనకి ఏం ఫీలింగ్ వచ్చిందో, ఎవరైనా ఇట్లా వేస్తే ఏమన్నా రేవంత్ అన్న పిలిచి ఒక చైర్మన్షిప్ అది ఇస్తాడని అనుకుంటు ఈయనకి ఏ విధంగా అఫెక్ట్ అయింది అనేది వస్తుంది కదన్న. ఇట్లాంటి పనులే చేయకూడదు. ఇఫ్ రియల్లీ సంబడీ ఈజ్ అఫెక్టెడ్, ఆర్గనైజేషనల్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఒక ఆథరైజేషన్ ఉండాలి. హేమాహేమీలు ఉన్నారు, విఎన్ మంత్రావు సాబ్ ఉన్నాడు, వాళ్ళు ఎప్పుడైనా ఇట్లాంటి కేసులు వేయడం చూసినావా? మాటలు యుద్ధం చేస్తారు, మాట్లాడతారు, కానీ అన్నెసెసరీగా లీగల్గా వెళ్ళరు. చూడు, వెళ్ళరు, ఎప్పుడు వెళ్ళరు. మరి ఈయనకి ఏమైనా హింట్ ఇచ్చిర్రా, నువ్వు వేయి నువ్వు మొదటి సైనికుడు, నువ్వు ముందరికెళ్ళు, దీని మీదకి వెళ్ళి మేము వస్తామన్నారా? ఏమైనా అష్యూరెన్స్ ఉందా? హస్తం కదా, అభయహస్తం. ఏ అభయహస్తం ఇచ్చిర్రా? లేకపోతే వీప్ మీద ఇట్లా నువ్వు నడువన్నా మేమున్నామన్నా చెప్పిర్రా? ఈయన ఆథరైజేషన్ ఏంటి అనేది క్వశ్చన్ వస్తుంది. హామీల మీద 420 అంటే రోజు వాళ్ళెవరు వీళ్ళెవరు అని అందరు మాట్లాడతారు కదా. ఇప్పుడు అన్న మాట్లాడతాడు, కేటీఆర్ అన్న మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి సాబ్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సీఎం అయినా కొంచెం దూకుడు తగ్గింది, కానీ లేకపోతే ఆ భాష ఏంది, ఆ ఘోష ఏంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతుందని మనం చెప్పలేము. ఇప్పుడు అది సర్క్యులేషన్ అయ్యింది అనుకో, సూట్ వేసి ఇంజంక్షన్ తీసుకోవాలి. మరి దాని క్రిమినల్ డిఫర్మేషన్ అన్నాడు అనుకో, మరి ఈయనకి ఇన్ వాట్ వే ఈయన యాజ్ అ క్లాస్ ఈయన అఫెక్ట్ అయ్యిందా ఏంటి? ఈయన ఫీలింగ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీతోని మన పచ్చబొట్టు పొడిపించకుండా అంటారు కదన్న. వాళ్ళకు కూడా ఒక అఫెన్సివ్ ఉండడానికి పార్టీ లీడర్లు లేరా? టాప్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు పైకెళ్ళి కింద వరకు. వాళ్ళందరూ మాట్లాడలేని ఈ కార్యకర్త ఇలా అంతా ఫీలింగ్ వచ్చిందంటే కాంగ్రెస్ చాలా చొచ్చుకోపోయినట్టు, గుండెల్లోకి వెళ్ళిపోతుందని అర్థం. కంగ్రాచులేటివ్. ఈ ఒక కేటీఆర్ సాబ్ కూడా ఎందుకని అవసరం, కొన్ని రోజులు అయిపోయింది, ఒక చరిత్ర సృష్టించినావు, అన్నీ చాలా గొప్ప గొప్ప పనులు చేశారని, మీరు సిటీని డెవలప్ చేశారని, వీళ్ళేమో మీరు ఫ్రాడ్ చేశారంటారు. అలాంటప్పుడు
అనవసరమైన మాటలతోనే పవర్ పోయిందని రిపోర్ట్స్ ఈసారి కూడా వస్తుండే. కేటీఆర్ సాబ్ ఎక్కువ మాట్లాడడం వల్ల అందరు హట్ అయినరని. ఇక ఆ హట్టింగ్లో ఉన్నప్పుడు మనం కొన్ని రోజులు సైలెంట్ ఉంటే ఏం పోయింది కదా, మొదలే అంత ఇన్సెక్యూరిటీ లాగా వస్తుంది కదా. వీళ్ళేమో ఇంకోటి ఏంటంటే అన్ని రికార్డ్స్ కూడా గీవోలు అన్నీ తీసేసారని ఒక అలిగేషన్ ఉంది. ఇంకా ఒక 2-3 స్కీములే కాలే, అప్పుడే వీళ్ళు 420 అంటే అక్కడ ఉన్న రికార్డులు ఏమైనాయి? జీవోలన్నీ డిస్ట్రాయిడ్. అది చేయొచ్చా? తెలంగాణ ఉద్యమ సూరులు లీడర్లు ఎవరైనా అట్లా చేయొచ్చా? తప్పు కాదు, అది ప్రజలకు సంబంధించింది కదా. అంటే ఏంటంటే ఇప్పుడు రాచరికపు పోకడన్నా మనం ఏం చెప్పేటట్టు లేదు. రాజ్యం వీరభోజ్యం, ఎవరు ఎక్కువ ఉర్లితే వాళ్ళే లీడర్లు. అట్లా ట్రెండ్ క్రియేట్ చేసుకుంటారు. ఇక మిగతా వాళ్ళంతా క్యాడర్లు. ఇంకా వాళ్ళు అన్న ఇట్లా చెప్తే వాళ్ళు అట్లా వినాలా. ఇక మైకు కూడా పట్టుకుండేది ఒక 4-5 ఉంటారు. ఇంతకుముందు అట్లా ఉండేది కాదు. ఇంతకుముందు ఏంటంటే చిన్నోడు పెద్దోడు అందరూ కూడా ఒక స్పేస్ ఉండేది. ఇక మీ మీడియా కూడా ఎట్లా అయిపోయిందంటే పెయిడ్ న్యూస్ అంటే ఏదో కొత్త అడ్వర్టైజ్మెంట్ కాలమ్స్ లాగా స్టార్ట్ చేశారు. మన ఆర్టికల్ రావాలంటే మనం పే చేసుకోవాలి, మీ వార్త మీ డబ్బుతో. దానికి ఒక దానికి ఒక పేపర్కి క్లియరెన్స్ మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ అని వేదికలు ఎక్కి మాట్లాడతారు. ఇది పెయిడ్ ఛానల్స్ అయిపోయినాయి. పెయిడ్ ఛానల్స్ అయినాయి, పెయిడ్ ఇదైంది. మొన్న ఎవరు ఒకటి వేశారు ఒక కేసు, అదేదో నమస్తే తెలంగాణ అని పార్టీ ఆఫీస్కి ఏమో 100 రూపాయలకి పర్ గజం ఇచ్చారు, మంచి జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో. దాంట్లోపలేమో నమస్తే తెలంగాణ పేపర్ నడుస్తుంది. సో అది పేపర్ నమస్తే తెలంగాణ అక్కడ నడుస్తుందంటే అది టీఆర్ఎస్ పార్టీదా? ఓ పొలిటికల్ పార్టీకి ఒక పేపర్ ఉండొచ్చా? లేకపోతే అది ఎవరు దాంట్లో డైరెక్టర్లు? ఆ 100 రూపాయలు ఏంటి? అక్కడ ఉన్న ఏరియా లోపల లెక్క ఎంత? 1,00,000 రూపాయలు గజమని చెప్తున్నారు. సాక్షాత్ కేటీఆర్ సాబే చెప్పిండు అసెంబ్లీ లోపల, 100 కోట్లు చేసినాం మేము, డెవలప్ అంత అయిందన్నారు. 100 కోట్లు ప్రభుత్వం దానికి పాడిన దానికి 100 కోట్లు అయ్యింది. అక్కడికి 2 కిలోమీటర్లు 100 రూపాయలకి వచ్చిందా అన్నారు అనుకో. ఇప్పుడు అట్లా ఇవ్వడానికి ఇదే కాంగ్రెస్ కార్యకర్త ఇవ్వడన్నా మీరే చేసింది 420 అంటే హట్టుగారా? కాబట్టి ఎందుకన్నా అట్లాంటి మాటలు? మనం కేటీఆర్ చెప్పేంత గొప్పలం కాదు, కానీ చెప్తున్నాం. సమస్య వచ్చింది, ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి. ఎప్పుడు ఉన్న ప్యాటర్న్లోనే మాట్లాడినాం అనుకో, మీకేమో వ్యూస్ రావాలంటారు. ఇట్లా చెప్తే కోపం లేకుండా చెప్పాలి కదా. వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళకు ఒక పెద్ద సెటప్ ఉంటుంది, హట్ అవుతారు ఈజీగా. ఎవరినైనా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అన్నా వేస్తారు, సీఎం మినిస్టర్ అని అంటారు, చిన్నోడు పెద్దోడిని అంటున్నారు. ఇవాళ రోజులు అట్లా అయిపోయింది. అట్లా నేర్పించారు. ఎవరికి మర్యాద ఉండొద్దు. ఓ 4-5 ఫ్యామిలీస్ ఉంటాయి స్టేట్లో, కంట్రీలో ఒక 50 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళొక్కరే లీడర్లు, మిగతా వాళ్ళు అందరూ పని లేని ఇక వాళ్ళు నడుస్తుంటారు. వీళ్ళ భజన చేస్తూ వీళ్ళ జీవితాలు నడిచిపోతుంటాయి. కాబట్టి ఆ పిల్లోడైతే వేసుకున్నాడు కొంచెం. ఇక మన కంప్లైంట్ లేదు, ఎందుకు అంత హట్ అయిందో మనకు లేదు. అది మెయింటైనబుల్ అవుతుందో కాదో మనకు తెలియదు. వ్యక్తిగత దూషణ చేయలేదు కదా, పార్టీని చేసిండు. పార్టీకి ఆథరైజ్ ఉంటే కంప్లైంట్ మెయింటైనబుల్ అవుతుంది. లేదు ఇట్లాంటి మాట్లాడకూడదు అంటే మరి ఖార్గే సాబ్ దగ్గర కూర్చొని ఒక ఆథరైజేషన్ తీసుకొని, లేదా స్టేట్ పిసిసి ప్రెసిడెంట్ ఇంకా రేవంత్ రెడ్డి సాబ్ ఉన్నాడు కదా తెలంగాణ స్టేట్, వారు ఒక మీడియా కమిటీ ఉంటుంది. ఆ కమిటీ దగ్గర కూర్చొని వి హియర్ బై ఆథరైజ్ సో అండ్ సో టు ఫైల్ దిస్ కంప్లైంట్ అగైనెస్ట్ సో అండ్ సో, ద ఎంటైర్ పార్టీ ఈజ్ హట్, కాబట్టి ఇది వెయ్యాలని ఒక ఆథరైజేషన్ ఉంటే కంప్లైంట్ మెయింటైన్ ఆర్ సూట్ మెయింటైనబుల్ అవుతుంది. లేకపోతే అది ఆ ఫస్ట్ స్టేజ్లోనే వీగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, హీరోయిజం మళ్ళీ వేసినాక నేను అన్నాక అప్పుడు టీఆర్ఎస్ క్యాడర్ ఏమంటుంది, రామన్న ఏమన్నా కూడా కేసే పోయింది ఎందుకన్నా ఓవర్ ఎంతూజియాజం పట్ల. కాబట్టి ఇవన్నీ ఇట్లా ట్రెండ్స్ పోవాలి. దేర్ షుడ్ బి క్లీన్ అండ్ ఎఫెక్టివ్ పాలిటిక్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషను ప్రజలకి మంచి అయ్యే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ గిమిక్లు, ఈ ఓవర్ మాటలు ఇవి తగ్గించుకొని యాటిట్యూడ్నల్ చేంజ్ రావాలి. ఇవాళ చూసాం మనం పేపర్లో చూస్తే, హానెస్ట్ పీపుల్ని అందరినీ పోలీస్ ఆఫీసర్కి వేసాం. వాళ్ళు చాలా హానెస్ట్ అంటే ఇంతమంది వాళ్ళు డిజానెస్టా? అసలు ఆ డిస్టింక్షన్ ఎలా వస్తుంది? ఈ సో అండ్ సో అపాయింటెడ్, హౌ ఎనీబడి కెన్ సర్టిఫై సంబడి ఈజ్ హానెస్ట్ ఆర్ డిజానెస్ట్?
కదా. సో అవన్నీ రాంగ్ రిపోర్టింగ్ అవుతుంది, ప్రజల లోపల అది తప్పుడు సంకేతం వెళ్తుంది ఇంతవరకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.